అందరికీ నమస్కారం మిత్రులారా. నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఓషో యూజీ కృష్ణమూర్తిని విమర్శించడం సరి అయినదేనా, దానిపై నా యొక్క వివరణ. ఇంకోసారి టైటిల్ వినండి. ఓషో యూజీ కృష్ణమూర్తిని విమర్శించడం సరి అయినదేనా, దానిపై నా యొక్క వివరణ. మిత్రులారా, మనం ఓషో యూజీ కృష్ణమూర్తిని ఎందుకు విమర్శించాడు, మరి ఆ విమర్శనలో న్యాయం ఉందా, ఓషో విమర్శించడంలో ఒక అర్థం పరమార్థం ఉందా అనే విషయాన్ని నేను ఈ వీడియోలో మీకు తెలియపరచాలనుకుంటున్నాను. మిత్రులారా, మనం విషయంలోకి వెళితే ఓషో యూజీ కృష్ణమూర్తి గురించి ప్రస్తావించాడు. ఏమని ప్రస్తావించాడంటే, మిత్రులారా, యూజీ కృష్ణమూర్తి తను యువకుడిగా ఉన్నప్పుడు తనకు ఆత్మజ్ఞానం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, శాశ్వతమైన ఆనందం అంటే ఏమిటి అనేటువంటి ఆధ్యాత్మిక తపన, ఆత్మ గురించి, ఈ అంతర్గత విషయాల గురించి తెలుసుకోవాలనే తపన అతడికి యువకుడిగా ఉన్నప్పుడు చాలా తీవ్రంగా ఉండేది మిత్రులారా. ఆ విధంగా తనకు ఆత్మ అనేది నిజంగా ఉందా, ఆత్మ శాశ్వతమైనదా అనే విషయాలను కనుక్కునేందుకు అతడు చాలా గురువుల దగ్గరికి వెళ్ళేవాడు, అడుగుతూ ఉండేవాడు. ఆ సందర్భంలోనే యూజీ కృష్ణమూర్తి గారు రమణ మహర్షి దగ్గరికి రావడం జరిగింది మిత్రులారా. మిత్రులారా, ఇక్కడ ముఖ్యమైన సంఘటన జరుగుతుంది, గుర్తుంచుకోండి. యూజీ కృష్ణమూర్తి రమణ మహర్షి దగ్గరికి వచ్చినప్పుడు, అక్కడ రమణాశ్రమంలోకి వచ్చినప్పుడు ప్రవేశించగానే రమణ మహర్షి ఏం చేస్తుంటాడో తెలుసా మిత్రులారా? రమణ మహర్షి వంటగదిలో కూరగాయలు తరుముతూ ఉంటాడు. ఆ కూరగాయలను కోస్తూ అందిస్తూ ఆ విధంగా వంటగదిలో ఆ పని చేస్తూ ఉంటాడు. ఆ దృశ్యాన్ని చూసిన యూజీ కృష్ణమూర్తి, ఈ వంట పనులు చేసేవాడు, ఈ యొక్క కూరగాయలు తరిమేవాడు, ఇతడు గురువేమిటి అనే ఒక నిర్ధారణకు వస్తాడు. అది ఎంత మూర్ఖత్వం మిత్రులారా! అంటే గురువు యొక్క పనిని చూసి ఆ గురువు ఏమిటన్నది నువ్వు డిసైడ్ చేయడం మూర్ఖత్వం. అంటే గురువు అంటే ఒక సింహాసనం మీద కూర్చోవాలన్నా మిత్రులారా? అంటే సింహాసనం మీద కూర్చొని ఒక గొప్ప వేషధారణ కట్టి జనాలకు బోధించడమే ఒక గురువు యొక్క లక్షణమా మిత్రులారా? కాదు కదా. అంటే యూజీ కృష్ణమూర్తి ఏమని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? గురువు అంటే ఈ విధంగానే ఉండాలి, ఈ విధంగా ఉండకూడదు అనే ఒక నిర్ధారణ అతనే డిసైడ్ చేస్తున్నాడు. అంటే అది ఒక అహంకారపూరితమైన చర్య అని ఇక్కడ అర్థమవుతుంది. అంటే నువ్వు గురువు దగ్గరికి వస్తున్నప్పుడు గురువు నీ యొక్క నిర్ణయం ప్రకారం ఉండాలని భావిస్తున్నావు చూడు, అది చాలా సరి అయిన విధానం కాదు. ఎందుకంటే గురువు నువ్వు ఊహించినట్టుగా ఉండడు. అంటే యూజీ కృష్ణమూర్తి ఏమని అంచనా వేస్తున్నాడు ఇక్కడ? గురువు అంటే కేవలం సింహాసనం మీద కూర్చోవడో, లేదంటే జనాలకు ఆధ్యాత్మిక విషయాలు బోధించడమో, ఇటువంటి లక్షణాలు ఉంటేనే గురువు, ఒక కాషాయ వస్త్రం ధరిస్తేనో, ఇటువంటి లక్షణాలు ఉంటేనే గురువు అనే తప్పుడు అభిప్రాయంలో యూజీ ఉన్నాడు. కానీ రమణ మహర్షి లాంటి యొక్క గురువు సాంప్రదాయబద్ధంలో ఇమడడు. అతడు సంపూర్ణమైన స్వేచ్ఛాపరుడు, గొప్ప సాక్షాత్కారం పొందిన మహాపురుషులలో చాలా అరుదైన వాడు. బుద్ధులు చాలామంది ఉన్నారు మిత్రులారా, అంటే సాక్షాత్కారం పొందిన గురువులు చాలామంది ఉన్నారు, కానీ అందులో అరుదైన గురువులు చాలా తక్కువ. అందులో రమణ మహర్షి ఒకరు. మిత్రులారా, రమణ మహర్షి చేస్తున్న ఆ యొక్క చర్య ఎంత గొప్పది అంటే మిత్రులారా, యూజీ దాన్ని ఒక తక్కువ స్థాయి చర్యగా చూస్తున్నాడు. అంటే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి మిత్రులారా, ఎప్పుడైనా అహంకారం అన్నది ఈ పని తక్కువ పని, ఈ పని గొప్ప పని, ఇలా ఉంటేనే గొప్పది, ఇలా ఉంటేనే తక్కువదనే నిర్ధారణ చేస్తూ ఉంటుంది అహంకారం. కానీ నిజానికి రమణుడు అక్కడ ఎంత గొప్ప అద్భుతమైన పని చేస్తున్నాడో చూడండి మిత్రులారా. ఎందుకంటే సచ్ ఎ సింపుల్ మ్యాన్, ఒక అహంకారం లేని వ్యక్తి మాత్రమే ఆ విధమైనటువంటి చర్య చేయగలడు. అతడు ఎంత ప్రేమతో ఆ కూరగాయలు కోస్తున్నాడు, ఎంత అద్భుతమైన సమన్వయంతో ఆ యొక్క చర్యను చేస్తున్నాడు అతడు, అందులో లీనమై చేస్తున్నాడు. ఒక యోగికి ఇది గొప్ప పని, ఇది తక్కువ పని అనే భావన ఉండదు.
ఎందుకంటే వారిలో అహం అన్నది ఉండదు. కేవలం అహంతో నిండి ఉన్నవాడు మాత్రమే ఇది గొప్పది, ఇది తక్కువది అనే నిర్ధారణలు, అభిప్రాయాలు చేయడం జరుగుతుంది మిత్రులారా. సో యూజీ ఆ యొక్క దృశ్యాన్ని చూసి, అంటే రమణుడు కూరగాయలు తరమడం చూసి ఆ యొక్క దృశ్యాన్ని చూసి డిసైడ్ అయిపోయాడు, ఇతడు గురువు కాదు, అసలు ఇతడేం గురువు అనే ఒక నిర్ధారణకు కొన్ని సెకండ్లోనే వచ్చేసాడు మిత్రులారా. ఎంత మూర్ఖత్వం ఇది. సో అతడు రమణుని పట్ల ఏమాత్రం ఇంప్రెస్ అవ్వలేదు. కేవలం ఆ యొక్క కూరగాయలు తరమడం చూసి నువ్వు అలా ఎలా డిసైడ్ అయిపోతావు మిత్రులారా, నాకు అర్థం కాదు. కేవలం అతడు చేస్తున్న ఒక చర్య చూసి ఆ చర్యలో ఉన్న గొప్పతనాన్ని నువ్వు అర్థం చేసుకోలేక గురువు అంటే ఈ విధంగా ఉండడు, ఈ విధంగా మాత్రమే ఉండాలనే నీ యొక్క తప్పుడు అభిప్రాయాలతోని ఇతడు గొప్ప గురువు కాదు అనే అభిప్రాయానికి రావడం చాలా మూర్ఖమైనది మిత్రులారా. సో డిసైడ్ అయిపోయాడు ఆయన, ఇతడేం గురువు అనే ఆ యొక్క అభిప్రాయాన్ని తన మనసులో ఏర్పరచుకున్నాడు. సో మిత్రులారా, మళ్ళీ ఇంకో సందర్భంలో రమణ ఆశ్రమానికి రావడం జరిగింది యూజీ కృష్ణమూర్తి. అప్పుడు రమణుని దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తుంటాడో తెలుసా మిత్రులారా? సో రమణాశ్రమానికి వచ్చినప్పుడు రమణుడు కూర్చుంటాడు, అతని పక్కన కొందరు భక్తులు శిష్యులు ఉంటారు కదా మిత్రులారా. సో అందులో ఒక అతను రమణ మహర్షిని అడగడం జరిగింది ఈ విధంగా, పక్కన యూజీ కృష్ణమూర్తి కూడా ఉన్నాడు. సో ఆ యొక్క భక్తుడు రమణుని ఏమని అడుగుతాడంటే, దేవుడికి సంబంధించిన విషయాన్ని అడగడం జరిగింది మిత్రులారా. దైవం అంటే ఏమిటి ఆ విషయాన్ని అడగడం జరిగింది ఆ భక్తుడు రమణుణ్ణి. అప్పుడు రమణుడు ఏం చేశాడో తెలుసా మిత్రులారా? ఒక జోక్స్ పుస్తకాన్ని, తన చేతిలో ఉన్న జోక్స్ పుస్తకాన్ని ఆ యొక్క భక్తుడికి ఇవ్వడం జరిగింది మిత్రులారా. ఆ యొక్క చర్య చూసి యూజీ కృష్ణమూర్తి ఒక అభిప్రాయానికి వచ్చేస్తాడు, ఇక ఇతడు ఏమాత్రం గురువు కాదు. అతడు అంత సీరియస్గా దేవుని గురించి అడుగుతున్నప్పుడు ఈ యొక్క రమణ మహర్షి ఏమిటి అతడి చేతిలో జోక్స్ పుస్తకం పెట్టాడని ఆ యొక్క దృశ్యాన్ని చూసి యూజీ కృష్ణమూర్తి ఇక నిర్ధారణకు వచ్చేస్తాడు మిత్రులారా. అసలు ఇక ఇతడు ఏమాత్రం గొప్ప గురువు కాదు అనే నిర్ధారణకు వచ్చేస్తాడు. కానీ ఒక్కసారి అందులో ఉన్న నిగూఢ అర్థాన్ని అర్థం చేసుకుంటే మిత్రులారా, అంటే ఆ యొక్క వ్యక్తి భగవంతుని గురించి అడిగినప్పుడు మహర్షుల వారు ఒక జోక్స్ పుస్తకం అతడికి ఇచ్చాడు. అంటే దానిలో ఉన్న నిగూఢ అర్థం ఇంకో విధంగా ఉంటుంది మిత్రులారా. నువ్వు పై చూస్తే మాత్రం అది అపార్థం చేసుకుంటావు. కానీ రమణ మహర్షి ఆ పుస్తకాన్ని, ఆ జోక్స్ పుస్తకాన్ని ఆ యొక్క భక్తునికి ఎందుకు ఇచ్చాడు పరమాత్మ గురించి అడిగినప్పుడు అంటే అందులో ఉన్న నిగూఢ అర్థాన్ని నువ్వు అర్థం చేసుకుంటే అప్పుడు నీకు విషయం బోధపడుతుంది, మహర్షి ఎందుకు ఇచ్చాడు అనే ఆ యొక్క వివరణ నీకు అప్పుడు అర్థమవుతుంది. సో మిత్రులారా, ఎందుకు ఇచ్చి ఉంటాడు రమణ మహర్షి ఆ జోక్స్ పుస్తకం ఎందుకు ఇచ్చాడు అంటే, ఇందులో ఉన్న కొన్ని జోక్స్ చదివి హాయిగా నవ్వుకో, పరిపూర్ణంగా నవ్వుకో. ఆ విధంగా నవ్వడం వలన నీ యొక్క ఆలోచన ఆగిపోతుంది. ఎప్పుడైనా మీరు చూడండి మిత్రులారా, మీరు కడుపారా మీ యొక్క హృదయంతో సంపూర్ణంగా నవ్వినప్పుడు మీ యొక్క ఆలోచన మొత్తం, మనసు మొత్తం ఆగిపోతుంది. ఆ ఆగిపోయే స్థితి ఏమిటి? ఆ శూన్య స్థితియే దైవత్వ స్థితి, అదే దైవమని రమణ మహర్షి తన యొక్క చర్య ద్వారా చెప్పడం జరిగింది. ఈ జోక్స్ పుస్తకం తీసుకొని చదువు, అందులో ఉన్న జోక్స్ చదివినప్పుడు నువ్వు కడుపారా నవ్వుతావు. ఆ నవ్విన క్షణాన నీ ఆలోచనలన్నీ అంతమైపోతాయి. ఏ ఆలోచన లేని శూన్యస్థితియే దైవం అనే ఆ సందేశాన్ని తన యొక్క పుస్తకం ద్వారా ఇవ్వడం జరిగింది మిత్రులారా. అది ఎంత గొప్ప చర్య! ఆ చర్యను నువ్వు గుర్తించలేక రమణ మహర్షి అసలు గురువే కాదు అనే నిర్ధారణకు నువ్వు ఎలా వస్తావు? సో అందుకే ఓషో చెప్పడం జరిగింది మిత్రులారా, ఇది ఖచ్చితంగా ఓషో యూజీని విమర్శించడంలో ఖచ్చితమైన ఒక అర్థం, పరమార్థం ఉంది. దానితో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తాను. ఎందుకంటే సత్యంతో ఏకీభవించాలి మనం. యూజీ చర్య సరి అయినది కాదు. అక్కడ రమణులు లాంటి అత్యున్నతమైన వాడిని నువ్వు ఇతడు గురువు కాదు అనే నిర్ధారణకు రావడం మూర్ఖత్వం. మొదటిసారి యూజీ అక్కడికి వెళ్ళినప్పుడు రమణుడు తన వంటగదిలో కూరగాయలను కోస్తూ తరుముతూ ఉంటాడు కదా మిత్రులారా. అంటే నువ్వు రమణుని యొక్క చేతులను మాత్రమే చూశావు, కానీ యూజీయే కనుక రమణుని యొక్క కళ్ళల్లోకి చూసి ఉంటే, రమణుడి కళ్ళల్లో ఉన్న ఆ తేజస్సు, అతడి ముఖంలో ఉన్న ఆ పవిత్ర స్థితిని చూసి ఉన్నట్టయితే అక్కడే నీ హృదయం ఆగిపోయేది.
నీకు శూన్యస్థితి ఏర్పడేది. ఇంకా నువ్వు సిద్ధంగా ఉంటే నీకు సమాధి స్థితి కలగడం సంభవమే మిత్రులారా. అంటే గురువుని నువ్వు ఒక్కసారి అతడి కళ్ళల్లో చూడు. ఆ కళ్ళు ఎంత ప్రేమతో చూస్తున్నాయి, ఎంత ప్రేమతో ఈ ప్రపంచాన్ని చూస్తున్నాయి అనే విషయాన్ని నీకు అప్పుడు అర్థమవుతుంది. సో ఇది మిత్రులారా, అంటే ఒక గురువును మనం ఇలానే ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉంటేనే గురువు, ఇలా ఉంటే గురువు కాదనే అంచనా వేయడం మూర్ఖత్వం. ఒక సాక్షాత్కారం పొందిన మహాపురుషులను నువ్వు అంచనా వేయలేవు. ఎందుకంటే వారి ప్రవర్తన నీ అంచనాకు అందదు. నీ యొక్క అభిప్రాయాలకు, నీ యొక్క ఇష్టాలకు తగ్గట్టుగా ఉండదు అభిప్రాయాలు. నీ అభిప్రాయాలకు తగ్గట్టుగా ఒక మహాపురుషుడు ప్రవర్తించడు. తను సత్యంలో ఉంటాడు, తను పరమ పవిత్ర స్థితిలో ఉంటాడు. ఆ స్థితి నుండే తన యొక్క చర్య చేస్తూ ఉంటాడు. సో మిత్రులారా, ఇది అంటే యూజీ కృష్ణమూర్తి రమణ మహర్షిని ఒక గురువే కాదు అనే భావన అతనిలో ఏర్పడింది. అది యూజీలో ఉన్న అహం అన్నది రమణుని యొక్క స్థాయిని గుర్తించలేకపోయింది. అందుకే అంటాను మిత్రులారా, నువ్వు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు నీ యొక్క అహాన్ని పక్కన పెట్టు. అహంతో ఉన్నప్పుడు నువ్వు గురువుని చూడలేవు. అసలు గురువు యొక్క స్థితి ఏమిటి అన్నది నువ్వు గుర్తించలేవు. సో మిత్రులారా, ఇక్కడ ఓషో యూజీ గురించి ఇంకో సంఘటన కూడా తెలియపరచడం జరిగింది మిత్రులారా. అదేమిటంటే, యూజీ కృష్ణమూర్తి స్వామి శివానంద దగ్గర ఋషికేశ్లో 7 సంవత్సరాలు అతడి దగ్గర యోగా, ప్రాణాయామం ఇటువంటి సాధనాలు చేస్తూ అతడి శిష్యరికంలో ఉన్నాడు మిత్రులారా. అంటే ఓషో ఏం చెప్పాడంటే, ఈ శివానంద అనే అతను ఒక సామాన్యుడు. అటువంటి గురువులు, సాంప్రదాయబద్ధమైన గురువులు చాలామంది ఉంటారు. ఒక రమణుని స్థాయి కాదు, కేవలం సాధారణమైన ఒక వ్యక్తి అని ఓషో శివానంద గురించి చెప్పడం జరిగింది. అంటే మిత్రులారా, మీరు గమనించండి, నువ్వు శివానంద అనే సామాన్యమైన ఒక వ్యక్తి దగ్గర, ఒక సామాన్య గురువు దగ్గర నువ్వు 7 సంవత్సరాలు ఉన్నావు. కానీ రమణ మహర్షి లాంటి ఒక అత్యున్నతమైన గురువు దగ్గర 7 సెకండ్లు మాత్రమే ఉండి నువ్వు నిర్ధారణకు వచ్చావు ఇతడు గురువు కాదు అని. అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏమిటి మిత్రులారా, యూజీ ఎంత తప్పటడుగు వేశాడు. అత్యున్నతమైన రమణుని లాంటి ఆ గురువుని కేవలం 7 సెకండ్లో నువ్వు ఎలా నిర్ధారణకు వస్తావు, నిర్ణయిస్తావు ఇతడు గురువు కాదు అని. కానీ శివానంద లాంటి సామాన్యమైన ఒక సాంప్రదాయబద్ధమైన గురువుని, అంటే ఓషో దృష్టిలో శివానంద సాక్షాత్కారం పొందలేదు అని చెప్పాడు. సరే, రమణునితో పోల్చదగిన వాడు కాదు కదా శివానంద, చాలా సామాన్యుడు. అటువంటి వాడి దగ్గర నీ యొక్క తెలివి ఎందుకు పని చేయలేదు? 7 సంవత్సరాలు ఉన్నావే అటువంటి సామాన్యుడి దగ్గర ఉండి, 7 సంవత్సరాల తర్వాత శివానందను కూడా అతడు విమర్శిస్తాడు మిత్రులారా యూజీ. అఫ్కోర్స్ శివానందను విమర్శించడంలో అర్థం ఉంది, ఎందుకంటే శివానంద సాక్షాత్కారం పొందినవాడు కాదు అని ఓషో చెప్పాడు. ఎస్, ఒక రమణునితో పోల్చదగిన వాడైతే కాదు. మరి శివానంద దగ్గర నువ్వు 7 సంవత్సరాలు ఒక సామాన్యుని దగ్గర ఉన్నప్పుడు, అంటే ఇతడు పరిపూర్ణమైన గురువు కాదు అని శివానందను డిసైడ్ చేసేందుకు 7 సంవత్సరాలు పట్టింది. మరి రమణుని లాంటి సాక్షాత్కారం పొందిన అత్యున్నతమైన గురువు దగ్గర మాత్రం 7 సెకండ్లలో ఇతడు సామాన్యమైన గురువు, అసలు ఇతడు గురువే కాదు అనే నిర్ధారణకు ఎలా వస్తావు? సో ఇదే విషయంలో ఓషో విమర్శించడం జరిగింది. అఫ్కోర్స్ మిత్రులారా, నేను ఓషోతో సంపూర్ణంగా పరిపూర్ణంగా ఏకీభవిస్తాను. ఎందుకంటే ఒక రమణుణ్ణి నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు? 7 సెకండ్లోనే, కేవలం 7 సెకండ్లోనే అతడు చేస్తున్న ఆ చర్యల్లో ఉన్న అంతరార్థాన్ని గుర్తించకుండా పై మాత్రమే చూసి ఇతడు గురువు కాదనే నిర్ధారణకు ఎలా వస్తావు? అది చాలా పొరపాటు మిత్రులారా యూజీ చేసింది. రమణుని విషయంలో యూజీ చేసింది చాలా పొరపాటు. మిస్ అయిపోయాడు, అత్యున్నతమైన గురువును మిస్ అయిపోయాడు. అతడు చేస్తున్న చర్యలోని అంతరార్థం గుర్తించకుండా, అందులో ఉన్న నిగూఢ అర్థాన్ని గుర్తించకుండా ఆ సంఘటనను నువ్వు మిస్ అయిపోయావు. అందులో ఉన్న రమణుడు ఒకసారి జోక్స్ పుస్తకం ఇచ్చాడు ఒక భక్తుడికి, తర్వాత ఇంకొకడ కూరగాయలు తరుముతున్నాడు. ఇవి ఎంతటి అద్భుతమైన చర్యలో తెలుసా మిత్రులారా? సాక్షాత్కారం పొందిన వాడిలో అహం లేదు అని నిరూపించేందుకే అక్కడ కూరగాయలు తరుముతున్నాడు. అందులో ఉన్న అందాన్ని చూడాలి మిత్రులారా.
మన యొక్క అహంకారాన్ని పక్కన పెడితేనే గురువు చేస్తున్న చర్యలో ఉన్న అంతరార్థం మనకు బోధపడుతుంది. ఎంత అత్యున్నతమైన పని అది. కూరగాయలు తరమడం అంటే ఎంత ప్రేమతో, ఎంత లీనమైపోయి ఒక సాక్షాత్కారం పొందిన మహాపురుషుడు ఇది గొప్ప పని, ఇది తక్కువ పని అనే భేదం లేకుండా అహంకార రాహిత్య స్థితిలో అటువంటి చర్య చేస్తున్నప్పుడు ఎంత ఉన్నతమైన దృశ్యం మిత్రులారా అది. అటువంటి దృశ్యాన్ని చూసినప్పుడు అతడు ఎంత గొప్ప గురువు అనే విషయం బోధపడుతుంది. కానీ యూజీ ఏమని అర్థం చేసుకున్నాడు? అందులో ఉన్న ఆ పరమార్థాన్ని గుర్తించలేకపోయాడు. ఇంకోసారి జోక్స్ పుస్తకం ఇచ్చినప్పుడు ఆ జోక్స్ పుస్తకం ఎందుకు ఇస్తున్నాడు? అతడు ఒక సందేశాన్ని ఇస్తున్నాడు ఆ పుస్తకం ద్వారా. ఆ విషయాన్ని కూడా అర్థం చేసుకోలేక యూజీ ఇక డిసైడ్ అయిపోయాడు. అసలు ఇతడు గురువే కాదు అనే ఒక నిర్ధారణకు వచ్చేశాడు రమణుని విషయంలో. కానీ శివానంద లాంటి సామాన్యమైన వాడి విషయంలో 7 సంవత్సరాలు పట్టింది. 7 సంవత్సరాల పాటు అతడి దగ్గర శిష్యరికం చేశాడు, యోగా, ప్రాణాయామం ఇవన్నీ చేశాడు. తర్వాత 7 సంవత్సరాల తర్వాత శివానందను కూడా ఆ విధంగానే విమర్శించడం జరిగింది, ఇతడు గురువు కాదని. అఫ్కోర్స్ శివానంద విషయంలో నేను ఒప్పుకుంటాను. శివానంద విషయంలో విమర్శించడం అన్నది సరే, శివానంద ఒక సామాన్యమైన గురువు, సాంప్రదాయబద్ధమైన గురువు, సాక్షాత్కారం విషయం పక్కన పెడదాం. కానీ రమణుని విషయంలో మాత్రం అత్యున్నతమైన పొరపాటు అది. సో అందుకే ఓషో విమర్శించాడు. ఆ విమర్శనతో నేను పరిపూర్ణంగా ఏకీభవిస్తున్నాను మిత్రులారా. ఎందుకంటే గురువు యొక్క చర్యను నువ్వు డిసైడ్ చేయలేవు. గురువు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనే నిర్ధారణకు వచ్చావంటే ఇక నువ్వే గురువు కదా, నువ్వే ఆదేశిస్తున్నావు అక్కడ. ఇలా ఉంటేనే గురువు, ఇలా ఉంటే గురువు కాదు అంటే నీ అహాన్ని అక్కడ ఉంది. నీ అహాన్ని పక్కన పెట్టనంత వరకు గురువుని అర్థం చేసుకోలేవు. సో ఇది మిత్రులారా నేను తెలుపదలుచుకున్నది. ఓషో కరెక్ట్గానే విమర్శించాడు, నేను ఏకీభవిస్తున్నాను. సో మీ యొక్క అభిప్రాయాలు ఏమిటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా. నా యొక్క ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.